జాతీయ కరెంట్ అఫైర్స్ 1. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగం దివ్యాంగజన్ దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ్ వ్యవస్థాపకులు మరియు చేతివృత్తుల వారి ఉత్పత్తులు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్య కళా మేళా పేరుతో జరిగిన ఈ కార్యక్రమం గుజరాత్లోని సూరత్లో డిసెంబర్ 29, 2023 నుండి జనవరి 7, 2024 వరకు జరిగింది. 2. సాగర్ పరిక్రమ 10వ దశ. మత్స్యకార సంఘాల సంక్షేమం మరియు తీరప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వ చొరవ జనవరి 1వ తేదీ నుండి 6వ తేదీ 2024 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాలలో పర్యటించింది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారి ఆర్థిక అభ్యున్నతికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. 3. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ. 20,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీ, రోడ్లు, చమురు మరియు గ్యాస్ మరియు షిప్పింగ్తో సహా వివిధ రంగాలను కలిగి ఉన్నాయి మరియు రాష్ట్ర పురోగతికి గణనీయంగా దోహదపడతాయి. 4. భారతదేశం యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వైద్య పరికరాల దిగుమతిని క్రమబద్ధీకరించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూపొందించిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ఏకీకృత పోర్టల్ను ప్రారంభించింది. ఈ చొరవ పెట్టుబడిదారుల కోసం కేంద్రీకృత ప్లాట్ఫారంను సృష్టించడం, వ్యాపారాన్ని చేయడం సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్ట్ ఇండియా ద్వారా TCS అభివృద్ధి చేసిన NSWS జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది. 5. కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) లో రూ. 400 కోట్లతో డెమోన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ (DFRP) ని జాతికి అంకితం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించారు. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ (PFBR) నుండి ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేయడానికి రూపొందించబడిన భారతదేశం యొక్క అణు సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఈ సదుపాయం ఒక ముఖ్యమైన అడుగు. 6. వ్యవసాయ సంస్కరణల వైపు ఒక ముఖ్యమైన చర్యలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా రైతులు తమ ఉత్పత్తులను నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) లో నమోదు చేసుకోవడానికి మరియు విక్రయించడానికి వీలు కల్పించే టర్డాల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. పోర్టల్ రైతులకు కనీస మద్దతు ధర (MSP) లేదా మార్కెట్ ధరకు హామీ ఇస్తుంది. ఈ సదుపాయాన్ని ఉరద్, మసూర్ మరియు మొక్కజొన్న రైతులకు కూడా భవిష్యత్తులో విస్తరించే ప్రణాళికలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి షా హైలైట్ చేశారు. 7. భారత ప్రభుత్వం వయేలో భారత్ పార్క్ అనే ప్రత్యేక వాణిజ్య మండలిని స్థాపించాలని యోచిస్తోంది. ఇందులో షోరూంలు మరియు గిడ్డంగులు ప్రపంచ ప్రేక్షకుల కోసం భారతీయ నిర్మిత వస్తువులను ప్రదర్శించడానికి మరియు నిల్వ చేయడానికి ఉన్నాయి. వయేలో సురక్షితమైన లావాదేవీలతో భారతీయ ఉత్పత్తుల అంతర్జాతీయ కొనుగోళ్లను సులభతరం చేయడంలో జోన్ పాత్రను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నొక్కి చెప్పారు. 8. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రివర్ క్రూయిజ్ టూరిజం మరియు పర్యావరణ అనుకూల నౌకల అభివృద్ధిలో 2047 నాటికి 60,000 కోట్ల రూపాయల గణనీయమైన ప్రభుత్వ పెట్టుబడిని ప్రకటించారు. ఈ చొరవ పర్యాటకాన్ని పెంచడం, జల రవాణాను మెరుగుపరచడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. 9.
ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ MOPSW కింద పనిచేస్తున్నది. కోల్కతాలో ఇన్ల్యాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ IWDC ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ఈ ముఖ్యమైన కార్యక్రమం MV గంగా క్వీన్లోని జలమార్గ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు నిపుణులను ఒకచోట చేర్చింది. 10. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఇటీవల మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహాకల్ లోక్ నీలకంఠ్ వాన్లో జరిగిన గొప్ప వేడుకలో దేశం యొక్క మొట్టమొదటి ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహార వీధి ప్రసాదం ను ప్రారంభించారు. 11. హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ జనవరి 18 నుండి 21 వరకు వింగ్స్ ఇండియా 2024 అనే వైమానిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన పౌర విమానయాన ఈవెంట్గా గుర్తించబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, MOCA మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండియన్ ఇండస్ట్రీ FICCI సంయుక్తంగా నిర్వహించే ఈ 4 రోజుల ద్వైవార్షిక ప్రదర్శన అత్యాధునిక విమానయాన సాంకేతికత మరియు యంత్రాలకు ప్రదర్శనగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. 12. ఈ డిసెంబరులో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ నేతృత్వంలోని భారతదేశం యొక్క 43వ అంటార్కిటిక్ యాత్ర మారిషస్ మరియు బంగ్లాదేశ్లోని శాస్త్రవేత్తలను స్వాగతించింది. ఇది అంతర్జాతీయ ధృవ పరిశోధన సహకారంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ చొరవ 2022లో జరిగిన తొలి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ CSC ఓషనోగ్రాఫర్స్ అండ్ హైడ్రోగ్రాఫర్స్ కాన్ఫరెన్స్ నుండి వచ్చింది. ఇది సభ్య దేశాల మధ్య శాస్త్రీయ భాగస్వామ్యానికి పునాది వేసింది. ఈ సమావేశం సముద్ర శాస్త్ర మరియు హైడ్రోగ్రాఫిక్ అధ్యయనాలలో ఉమ్మడి ప్రయత్నాలను సులభతరం చేసింది. ఇది మరింత సహకారానికి మార్గం సుగమం చేసింది. 13. మహారాష్ట్రలోని నాసిక్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన 27వ జాతీయ యువజనోత్సవాన్ని జనవరి 12 నుండి 16, 2024 వరకు నిర్వహించింది. ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగిన ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా యువత ప్రతిభను మరియు నైపుణ్యాలను జరుపుకుంది. 14. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ NACIN కొత్త క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం జనవరి 16న షెడ్యూల్ చేయబడింది. ఇది ప్రాంతం యొక్క విద్యా మౌలిక సదుపాయాలలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న NACIN పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ పరిపాలనలో సామర్థ్య నిర్మాణానికి అంకితం చేయబడింది. ఈ జాతీయ స్థాయి, ప్రపంచస్థాయి శిక్షణా సంస్థ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, కస్టమ్ మరియు పరోక్ష పన్నులు, కేంద్ర అనుబంధ సేవలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భాగస్వామ్య దేశాల అధికారులకు శిక్షణ ఇస్తుంది. 15. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో భారతదేశం అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్ల కోసం అన్వేషణ మరియు అభివృద్ధి హక్కులను పొందేందుకు సిద్ధంగా ఉంది. 2022లో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం తర్వాత కీలకమైన ఖనిజాలలోకి దాని 2వ అంతర్జాతీయ ప్రవేశాన్ని సూచిస్తుంది. ప్రధానంగా చైనా నుంచి సేకరించిన 24,000 కోట్ల రూపాయలు లిథియం దిగుమతి డిపెండెన్సీని తగ్గించుకునే దిశగా భారతదేశం కీలక అడుగు వేసింది.
ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబెల్ మరియు అర్జెంటీనా ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ మరియు ఎనర్జీ కంపెనీ అయిన కాటమర్కా మినరా వై ఎనర్జెటికా సోసిడాడ్ డెల్ ఎస్టాడో CAMYEN మధ్య ఒప్పందం కుదిరింది. 16 భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మేఘాలయలోని తురాలో మేఘాలయ క్రీడల 5వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆమె ప్రసంగంలో రాష్ట్రపతి ఈశాన్య ప్రాంతంలో క్రీడలు మరియు క్రీడాకారుల అభివృద్ధికి అద్భుతమైన సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. బలమైన క్రీడా సంస్కృతి యొక్క గొప్ప సంప్రదాయాన్ని ఉదహరించారు. 17 రామాయణ వేడుకలు మరియు దాని సాంస్కృతిక ప్రాముఖ్యత ద్వారా ప్రపంచ సంబంధాలను కోరుతూ భారతదేశం ఏడాది పొడవునా ఉత్సవాన్ని ప్రారంభించనుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంతో పాటు రామాయణం ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే సాంస్కృతిక కోలాహలం ప్రారంభమైనట్లు ఇది సూచిస్తుంది. 18 వారణాసిలోని కాశీ రోప్వే శివుని ఇతివృత్తంతో ప్రేరణ పొందింది. ఆధ్యాత్మికత మరియు ఆధునిక రవాణాను కలిపే ఒక మైలురాయి ప్రాజెక్ట్గా సెట్ చేయబడింది. ఈ కథనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకదానిలో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ ప్రత్యేకమైన చొరవ యొక్క అవలోకనాన్ని అందిస్తుంది. 19 ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC ఇటీవల న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని తన ఫ్లాగ్షిప్ స్టోర్లో సనాతన్ ఖాదీ వస్త్ర అనే కొత్త దుస్తుల శ్రేణిని ఆవిష్కరించింది. ఈ లాంచ్ ఖాదీని జాతీయ అహంకారం మరియు స్థిరమైన ఫ్యాషన్కి చిహ్నంగా ప్రచారం చేయాలనే విశాల దృక్పథంతో సరిపోయింది. 20 భారతదేశం యొక్క వన్యప్రాణుల సంరక్షణలో చెప్పుకోదగ్గ అభివృద్ధిలో అరుదైన టిబెటన్ బ్రౌన్ బేర్ శాస్త్రీయ పేరు ఉర్సస్ ఆర్క్టోస్ ప్రూనోసస్ ఉత్తర సిక్కింలోని ఎత్తైన ప్రదేశాలలో మొదటిసారిగా ధృవీకరించబడింది. సిక్కిం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు వఫ్ ఇండియా సంయుక్త ప్రయత్నాల ద్వారా చేసిన ఈ ఆవిష్కరణ దేశం యొక్క క్షీరద వైవిధ్యానికి గణనీయమైన జోడింపుని సూచిస్తుంది మరియు ఈ ప్రాంతం యొక్క పర్యావరణ సంపదను హైలైట్ చేస్తుంది. 21 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సంఘటన భారతీయ విమానయాన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దాని వృద్ధి మరియు భవిష్యత్తు సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. 22 సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన అభివృద్ధిలో భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకారం భారతదేశంలోని 9 శాస్త్రీయ భాషలలో ఒకటిగా ఫార్సీ, పర్షియన్ ను చేర్చాలని నిర్ణయించింది. ఇరాన్ మరియు భారతదేశం మధ్య సాంస్కృతిక సాహిత్య మరియు భాషా సంబంధాలను హైలైట్ చేస్తూ ఇరాన్లో 2 రోజుల పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ప్రకటన చేశారు. 23 ఒక ముఖ్యమైన చర్యగా భారతదేశంలోని విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ సెంటర్ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు విద్యార్థుల సంక్షేమం గురించి పెరుగుతున్న ఆందోళనలు, ప్రైవేట్ కోచింగ్ యొక్క అనియంత్రిత పెరుగుదల మరియు పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు మరియు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన ఇతర సంఘటనలకు ప్రతిస్పందనగా వచ్చాయి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులను నమోదు చేయలేరు మరియు పోస్ట్ సెకండరీ పాఠశాల పరీక్షలకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. 24 మహారాష్ట్రలోని షోలాపూర్లో 8 అమృత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా మరియు PMAY అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లకు అంకితం చేయడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక చారిత్రాత్మకమైన రోజుగా గుర్తించారు.
ఈ కార్యక్రమంలో 10,000 మంది లబ్ధిదారులకు PMSVANIDHI ప్రయోజనాల పంపిణీ కూడా జరిగింది. ఇది సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 25 ఒక ముఖ్యమైన సందర్భంలో ఆయుష్ మరియు ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ భవిష్యత్ ఆయుష్ నిపుణుల అభివృద్ధికి అంకితమైన మార్గదర్శక కేంద్రమైన ఆయుష్ దీక్ష కు పునాది రాయి వేశారు. భువనేశ్వర్లోని సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ క్యాంపస్లో ఈ వేడుక జరిగింది. 26 చారిత్రాత్మకంగా భారతదేశంలో 2024 రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన 2 మహిళా బృందాలు పాల్గొనడం లింగ సమానత్వం మరియు సైన్యంలో సాధికారత దిశగా దేశం యొక్క ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళ సభ్యులను ఈ బృందాలు కలిగి ఉంటాయి. ఇవి భారత సాయుధ బలగాల అతుకులులేని ఏకీకరణ మరియు పరాక్రమాన్ని ప్రదర్శిస్తాయి. 27 విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన ఎత్తుగడలో కేంద్ర ప్రభుత్వం అనువాడిని యాప్ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం. అన్ని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్లను డిజిటల్ రూపంలో ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో జాబితా చేయబడిన భారతీయ భాషలలో అందుబాటులో ఉంచడం ఈ చొరవ లక్ష్యం. 28 ఒక చారిత్రాత్మక క్షణంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కౌశల్ భవన్ను ప్రారంభించారు. ఇది నైపుణ్యం అభివృద్ధి ద్వారా యువతను శక్తివంతం చేయడంలో భారతదేశం యొక్క తిరుగులేని నిబద్ధతను సూచిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ MSDE ఆధ్వర్యంలో భవన్ ఆకాంక్షలను సాకారం చేయడానికి మరియు దేశం యొక్క యువ ప్రతిభను పెంపొందించడానికి భారతదేశాన్ని మరింత నైపుణ్యం గల భవిష్యత్తు వైపు నడిపించడానికి సెట్ చేయబడింది. 29 వార్షిక ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ AIPCC 14వ ఎడిషన్ జనవరి 22, 2024న విశాఖపట్నంలోని కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రంలో ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 16 రాష్ట్రాల నుంచి ఎలైట్ కమాండో బలగాలు పాల్గొంటున్నాయి. 30 ఒక ముఖ్యమైన పరిణామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో రూ. 19,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. విభిన్న ప్రాజెక్టులు రైలు, రోడ్డు, చమురు మరియు గ్యాస్ మరియు పట్టణ అభివృద్ధి వంటి కీలకమైన రంగాలను విస్తరించాయి. 31 ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు మరియు కీలక సాంకేతిక కార్యక్రమాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం 75వ సంవత్సరానికి సంబంధించి సుప్రీంకోర్టు 75వ సంవత్సరానికి నాంది పలికింది. 32 రిపబ్లిక్ డే పరేడ్ 2024 ప్రజాస్వామ్య మాతృమూర్తి.గా భారతదేశం యొక్క సారాంశాన్ని సంగ్రహించే ఒక అద్భుతమైన పట్టికను చూసింది. ఈ అద్భుతమైన ప్రాతినిధ్యం ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా పరేడ్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రిపబ్లిక్ డే పరేడ్ 2024లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క పట్టిక మొదటి బహుమతిని పొందింది. 33 ఒక ముఖ్యమైన చర్యలో భారత రాష్ట్రపతి శ్రీ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. ఈ నిర్ణయం విద్య, దాతృత్వం మరియు సమాజ అభివృద్ధికి సంధు చేసిన విశేషమైన సహకారాన్ని గుర్తిస్తుంది.